విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకటి కాదు రెండు ప్రమాదాలు జరిగాయి. మొదటి ప్రమాదం జరిగి ఉంటే చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం ఉండేది. వైజాగ్ నగరానికి కూడా కొంత ఆపద పొంచి ఉండేది అనేది చెప్తున్నారు అధికారులు. అయితే రెండోసారి జరిగినటువంటి ప్రమాదంతోనే 8 మంది చనిపోయారు, 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే రెండో స్టీల్ మెల్టింగ్ షాప్లో 60 టన్నుల స్టీల్ వాటర్ బకెట్ ఒలికిందంట. అంటే 1 by 1 కంటిన్యూస్గా క్యాస్టింగ్ అవుతోంది. సో ఫస్ట్ వచ్చినటువంటి ఆ స్టీల్ మెల్టింగ్ ఆ బకెట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ వాటర్ని తీసుకెళ్లే బకెట్, ఆ బకెట్ ఒకసారిగా ఒలికింది. అంటే కింద పడలేదు ఇంకా, కానీ జస్ట్ వణికింది అంతే. ఆ తర్వాత వెంటనే వచ్చినట్టు మొదటి స్టీల్ మెల్టింగ్ షాప్లో ఆ స్టీల్ వాటర్ ఒలికిపోవడంతో ఆ 9 మంది మరణించారు, 6గురికి గాయాలయ్యాయి. సో ఫస్ట్ వచ్చినటువంటి ఆ బకెట్లో కొంచెం ఒలికింది, అప్పటికైనా గమనించాలి కదా, అప్పటికైనా గమనించాల్సింది, కానీ ఎవరు గమనించలేదు, ఎవరు పెద్దగా పట్టించుకోలేరు. తర్వాత వెంటనే వచ్చినటువంటి మరో బకెట్ ఒలికిపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగింది. మొదటి ప్రమాదం జరిగి ఉంటే అక్కడ స్పాట్లో 16 మంది ఉన్నారంటే, ఒకరిద్దరు కాదు, 16 మంది, అంటే మరణాల సంఖ్య పెరిగేది. అండ్ మొదట వచ్చినటువంటి బకెట్ వెరీ నియర్ బైగా దాని ఏమంటారు, ఈ స్టీల్ మెల్టింగ్ ఎక్కడైతే జరుగుతుందో మొల్టెన్ స్టీల్, ఇదంతా ఆ పెద్దగా కుత ఉడుకుతూ మసిలుతున్నటువంటి ఆ పూర్తిగా ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర సమీపంగా జరిగింది కాబట్టి అది కూడా ప్రమాదానికి గురయ్యేది. 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడుకుతున్నటువంటి ఐరన్ వాటర్, ఆ 60 టన్నుల ఐరన్ వాటర్ ఆ బకెట్లో తరలిస్తున్నటువంటిది ఒక్కసారిగా ఆ శరీరాలపై పడిపోయిందని అర్థం చేసుకోండి ఎంతలా మారిందనేది. వారంతా కూడా మసి బొగ్గు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకవు. SMS2లో ఈ ప్రమాదం జరుగుతుందని ముందే పసిగట్టిన ఇంజనీర్లు ఐరన్ వాటర్ బకెట్ని క్రెయిన్తో ఎత్తే సమయంలోనే ఈ విషయాన్ని గుర్తించారు వర్కర్లు. స్పాట్ నుంచి 16 మంది తప్పించుకున్నారంట. 3:57 ముందుగా ఈ సంఘటన జరిగింది. ఆ వెంటనే 4:25 SMS1లో క్రెయిన్ లింక్ నుంచి తెగి కింద పడిపోయిన ఇంకో ఐరన్ వాటర్ బకెట్. అంటే 3:57 హాఫ్ అన్ అవర్ ముందే ఓ ఇన్సిడెంట్ జరిగింది. అది జరిగినప్పుడైనా వెంటనే అలర్ట్ కావాల్సింది, కానీ అలా అలర్ట్ అవ్వకుండా తప్పించుకున్నటువంటి ఆ 16 మంది అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొక వెంటనే హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇంకో ఇన్స్టాన్స్లో SMS1లో క్రెయిన్ లింక్ నుంచి ఐరన్ వాటర్ బకెట్ కింద పడిపోయింది. 2024లో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో కూడా 20 మంది చనిపోయారు, 200 మందికి గాయాలయ్యాయి అనేది అక్కడ అధికారులు చెప్తున్నమాట. అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నమాట. అప్పటి నుంచి మేలుకొని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. బ్లాస్ట్ ఫర్నేస్, SMSలలో కంప్యూటర్ సిస్టమ్స్తో బకెట్ లిఫ్టింగ్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇంకా మాన్యువల్ సిస్టంలోనే కొనసాగుతుంది అనేది కార్మికులు అంటున్నారు. మాన్యువల్ సిస్టమ్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు ఇంజనీర్లు. దేశంలోని మిగతా స్టీల్ ప్లాంట్స్లోని SMSలలో కంప్యూటర్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ ఇంకా మాన్యువల్గానే కొనసాగుతోంది. ఇది అక్కడ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కార్మిక సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులు కూడా AITUC నుంచి ఒక నాయకుడు, INTUC నుంచి ఒక నాయకుడు మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సో AITUC కార్యదర్శి కోరడా వెంకట్రావు ఏమంటున్నారంటే, గతంలో కూడా తన 30 ఏళ్ళ అనుభవంలో ఇటువంటి 2 ఒకే సంఘటనతో వితిన్ షార్ట్ టైంలో జరగడం మొదటిసారి అని చెప్తున్నారు ఆయన. సో 4:25 ఇప్పుడు ప్రమాదం జరిగి 8 మంది చనిపోతే 3:57 సమయంలోనే ఇంకో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నుంచి 16 మంది తప్పించుకున్నారు. అక్కడి నుంచి 60 టన్నులు ఉన్నటువంటి ఐరన్ వాటర్ బకెట్ ఒక్కసారిగా ఒలికింది. ఇది కనుక బ్లాస్ట్ జరిగి ఉంటే 4 పర్మనెంట్ ఎంప్లాయీస్, 2 ఇన్ఛార్జీలు, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది అక్కడ చాలా తీవ్రంగా ప్రమాదానికి గురయ్యేవారు. వాళ్ళు అక్కడ తప్పించుకున్నారు. వెంటనే SMS1లో మరోసారి ఈ సంఘటన జరిగింది, 8 మంది చనిపోయారు. SMS2లో అది ఒలికి కొంత తప్పించుకోగలిగితే SMS1లో మాత్రం ఈ లాడల్, అంటే ఈ బకెట్, ఐరన్ వాటర్ బకెట్ కొంత ఒలికిపోయి ఆ ద్రవం అంతా కింద పడిపోయి 9 మంది అక్కడ స్పాట్లోనే చనిపోయారు, 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇక్కడ ఇంకా మాన్యువల్ సిస్టమ్ రన్ చేయడమే ఈ ప్రమాదానికి కారణము. ఆ మాన్యువల్ సిస్టమ్ నుంచి వేరే దానికి ఆల్టర్నేట్ చేంజ్ కావాలని చెప్పి గతంలో చాలాసార్లు వినతులు వెళ్ళాయి. చాలామంది చనిపోతున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదనేది అక్కడి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. బ్లాస్ట్ ఫర్నీస్ అండ్ SMSలలో కంప్యూటర్ సిస్టమ్తో రన్ చేయాలి అని చెప్పి ఇతర ప్రాంతాల్లో, ఇతర స్టీల్ ప్లాంట్లు నడుస్తూ ఉన్నా మన దగ్గర వైజాగ్ స్టీల్లో మాత్రం ఇంకా పాత మూసా పద్ధతిలోని మాన్యువల్ సిస్టంలో రన్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఇక్కడ ఈ ఫోటోలు ఒక్కొక్కరు కనిపిస్తున్నవన్నీ కూడా
ఆ ప్రమాద ఘటనలో చనిపోయినటువంటి కార్మికుల ఫోటోలు అవన్నీ కూడా. సో కార్మికులందరూ కూడా ఒకసారిగా ఎవరు ఊహించరు, రోజులాగానే అక్కడ పనికి వస్తున్నాం అనుకున్నారు కానీ ఇంతటి ప్రమాదంలో చనిపోతామని కూడా అనుకోలేదు. భానుకుమార్, అప్పారావు, కృష్ణ, ప్రభాకర్, కుమార్, రమణ, త్రినాథ్, అప్పలరాజు వీళ్ళందరూ కూడా స్పాట్లో అక్కడ ఆ ఐరన్ వాటర్ బకెట్ తెగిపోయి కింద పడడంతో దాని పక్కనే పనిచేస్తున్న 9 మంది కూడా స్పాట్లోనే చనిపోయారు. మిగిలిన వారికి చాలా తీవ్రంగా గాయాలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, సో మొదటి ప్రమాదం జరిగినప్పుడే 3:57 సమయంలో మొదటి ప్రమాదం అంటే ఒలికిపోయింది, ఒకసారిగా షేక్ అయింది. అప్పుడు అక్కడి నుంచి 16 మంది పనిచేస్తున్న వారంతా కూడా సేఫ్గా తప్పించుకోగలరు, లేదంటే అక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది, ప్రమాదం ఎక్కువ సంఖ్యలో జరిగి ఉండేది. అది జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మళ్ళీ రెండో ఇన్స్టాన్స్లో ఈ ప్రమాదం జరిగింది. సో మొదటిసారి జరిగినప్పుడే దాన్ని గుర్తించలేకపోయారా, దాన్ని గమనించలేకపోయారా? సో రెండవసారి ప్రమాదంలో ఇంత దగ్గరగా ఎప్పుడు ఇంత ప్రమాదం జరగలేదు అనేది అక్కడ కార్మిక నాయకులు చెప్తున్నమాట. సో ఇంకా మాన్యువల్ సిస్టమ్గా రన్ చేయడమే ఈ ప్రమాదానికి కారణం అనుకుంటున్నారా? అక్కడ అధికారుల విచారణలో ఏం తేలింది? మనోజ్, అధికారుల విచారణ నివేదికను బయటపెట్టలేదు. ఏదైతే ప్రమాదం జరిగిందో దానిపై ఒక 3 నిపుణులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా నిన్న బొకారో స్టీల్ ప్లాంట్ కి చెందిన డైరెక్టర్ స్థాయి అధికారితో కూడిన 3 కమిటీ సభ్యులు SMS1 విభాగానికి నిన్న మధ్యాహ్నం తర్వాత రావడం జరిగింది. అక్కడ కొందరు కార్మికులతో మాట్లాడారు. అట్లాగే ఆ పరిసరాల్లో ఉన్న పరిస్థితులను కూడా విచారించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సంఘటన 1 కాదు 2 అనే విషయాన్ని మొన్న సాయంత్రం ఆర్టీవీ విషయాన్ని చెప్పడం జరిగింది. మనకి అక్కడ ఉన్న AITC నాయకులు ఆదినారాయణ, అలాగే CITV నాయకులు అయోధ్యరామ్ తదితరులు కూడా వెంటనే చెప్పడం జరిగింది. అట్లాగే ఆ సమయంలో అంటే SMS1లో పనిచేస్తున్న ప్రసాద్ అనే కార్మికుడు కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ప్రమాదం 4:15 గంటల సమయంలో దాదాపుగా జరిగినట్టు SMS1లో చెప్పడం జరుగుతుంది. అయితే దానికి కొన్ని అంటే దాదాపుగా 25 నిమిషాల ముందే, అంటే 25 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే SMS2లో కూడా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన క్షణంలోనే అంటే కొద్దిసేపట్లోనే ఆ లిక్విడ్ స్టీల్ కింద పడింది. అయితే ఆ విభాగంలో ఆ సమయంలో దాదాపు 16 మంది పనిచేస్తున్నారు. వారందరూ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ తప్పించుకున్న వెంటనే వారందరూ కూడా చాలా సంతోషంగా వాట్సాప్ మెసేజ్లు కూడా ఇతర స్నేహితులకు కూడా పెట్టినట్టు ఇప్పుడు తెలుస్తుంది. మృత్యుంజయలం అని కూడా ఒకరికొకరు వాట్సాప్ చేసుకున్నారు. అయితే ఆ విషయం అంటే ప్రమాదం జరిగింది, ప్రమాదం నుంచి ప్రాణాపాయం జరగలేదని వారు చాలా సంతోషంగా ఉంటున్న కొద్దిసేపట్లోనే మరోవైపు SMS1లో ఒకసారి లాడెన్లో ఒక విస్ఫోటనం జరిగిన పరిస్థితుంది. ఆ విస్ఫోటనంతో ఒకసారిగా దాదాపు 50 టన్నుల లిక్విడ్ స్టీల్ కింద పడిపోవడంతో ఒక్కసారిగా 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 8 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు పరిస్థితి సూరిబాబు అలాగే పాటిరాజు, వారిద్దరు 95% గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అంటే 95% గాయాలంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒక అంశం నిన్న అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా లాడెన్లో లిక్విడ్ స్టీల్ ఎందుకు ఒక్కసారిగా విస్ఫోటనం జరిగింది అనే విషయంపై సహజంగా అక్కడ ఉన్న చిన్న కార్మికులకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఏదైనా లిక్విడ్ స్టీల్లో నీటి లాంటి అంటే ఏదైనా లిక్విడ్ పడినట్లయితే పేలుడు చిట్పట్ అని మనం తెలుగులో అంటుంటాం. అట్లా ఒక్కసారి పేలుడు లాంటివి జరుగుతాయి. అట్లాంటి కారణానికి ఎంట్రాప్డ్ గ్యాసెస్ అంటే లిక్విడ్ లో కొన్ని రకాల కెమికల్స్ కలుపుతుంటారు. అట్లాంటప్పుడు ఒక రకమైన వాయువు కూడా ఉత్పన్నం అవుతుంటది. ఆ రకంగా ఆ ఎంట్రాప్డ్ గ్యాసెస్ గా చెప్పుకునే అంశం ఉందో దానివల్లనే పేలుడు జరిగినట్టు తెలుస్తుంది. సహజంగా లిక్విడ్ స్టీల్ ని స్టీల్ గా మార్చడానికి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ఒత్తిడితో ఆక్సిజన్ పంపిస్తారు. ఆక్సిజన్ ద్రవపు లిక్విడ్ స్టీల్ లో ఉన్న కార్బన్, మాంగనీస్, సిలికాన్ లాంటి పదార్థాలను తెట్టుగా మార్చి బయటకు పడేస్తుంది. అట్లాగా ఆక్సిజన్ ఇందులో ఉన్న ఆక్సైడ్ తో కూడా ఒక మిక్స్ అయ్యి ఈ రకంగా అంటే ఒక లిక్విడ్ స్టీల్ సాలిడ్ స్టీల్ గా మారడానికి కొన్ని రకాల రసాయన ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా ఆక్సిజన్ పంపడం ద్వారా అందులో ఏదైతే అవసరం లేనిగా చెప్పుకుని అంటే స్టీల్ తయారీకి అవసరం లేని అంశాలుగా ఉన్న కొన్ని అంశాలు బయటికి ఒక తెట్టు మాదిరిగా అంటే మనం సహజంగా కొన్ని వంటలు కానీ నీరు కానీ తయారు చేసేటప్పుడు వేడి చేసేటప్పుడు కొన్ని రకాల వ్యర్థాలు ఏ రకంగా వస్తాయి, వాటిని ఒక తెట్టు మాదిరిగా ఉంటుంది, వాటిని తొలగిస్తారు. ఆ రకంగా
ఒకసారిగా ఈ ఆక్సిజన్ పంపినప్పుడు ఆ లిక్విడ్ స్టీల్ సాలిడ్ స్టీల్ గా మారడానికి కొన్ని నిమిషాల వ్యవధి ఉంటుంది. కానీ ఆ టైంలోనే ఈ ఎంట్రాప్డ్ గ్యాసెస్ గా చెప్పుకునే వాటిని ఉత్పత్తి అయ్యి పేలుడు జరిగినట్టు ప్రస్తుతానికైతే కార్మికులు చెప్తున్నారు. అది ఇంకా నిర్ధారించాలి. ఈ ముగ్గురు కమిటీల సభ్యులు 15 రోజుల్లో నివేదిక ఇస్తారని ఇప్పటికే స్టీల్ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పడం జరిగింది. అయితే మనోజ్, అంటే తోటి కార్మిక సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు, కార్మికులు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉండే ఉంటారు. ఏం జరిగింది, ముందుగా డిఫాల్ట్స్ గమనించామా, డిఫాల్ట్స్ గమనించలేదా? అంటే ఉన్న పలంగా ఒక్కసారిగా ఇది జరిగి ఉండే అవకాశం లేదు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఇతరత్ర కారణాలు కూడా ఉండి ఉంటాయి. సహజంగా మనోజ్, ఈ అంశంపై 6 నెలల క్రితమే ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరిగ్గా నిర్వహణ పరమైన అంశాలు చేయడానికి కార్మికులకు తగిన సామగ్రి, పనిముట్లు లేదు, భద్రతాపరమైన అంశాలు కూడా కొంత నిర్లక్ష్యం ఉందని కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అండర్ సెక్షన్ 230 ప్రకారం 2/30 ప్రకారం భద్రతా నిబంధనల ఉల్లంఘన ఇట్లాంటి అంశాలు ఉన్నాయని కూడా ఏఐటీసీ నాయకులు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదినారాయణరావు గారు, అలాగే సిఐటికి సంబంధించిన నాయకులు అయోధ్యరామ్, ఇట్లాంటి నాయకులందరూ కూడా ఒక ఫిర్యాదు కూడా చేశారు. సహజంగా మెయింటెనెన్స్ సంబంధించి అవసరమైన సామగ్రి ఇవ్వట్లేదు, అన్నిటికంటే నుంచి భద్రతా వైఫల్యం ఉంది, కార్మికులకు ప్రమాదంలో జరిగే అవకాశం ఉంటుందని 6 నెలలు, అంటే ఈ ప్రమాదం జరుగుతుందన్న విషయాన్ని ముందు పసిగట్టారన్న అంశం కాదు. సహజంగా ఇట్లాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాతావరణం స్టీల్ ప్లాంట్ లో వేరు విభాగాల్లో, ఒక్క ఎస్ఎంఎస్ విభాగంలో ప్రస్తుతానికి 1లో ప్రమాదం SMS 1లో SMS 2లో జరిగినప్పుడు కూడా బ్లాస్ట్ ఫర్నెస్ లో కూడా ఇట్లాంటి వాతావరణం ఉందన్న విషయంపై కూడా గతంలో ఫిర్యాదు ఇవ్వరు. అలాగే కోకోలో కూడా తరచూ ఇట్లాంటి ప్రమాదాలు, అంటే ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడే ఈ మీడియా కావచ్చు లేకపోతే బయట ప్రపంచం ఈ అంశాన్ని గుర్తిస్తుంది. చిన్న ప్రమాదాలు జరగడం, గాయపడ్డాలు, ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు పెద్దగా బయట ప్రపంచానికి తెలియట్లేదు. ఈ అంశాలన్నీ కూడా కార్మిక సంఘాలు, అంటే వేరు పార్టీలకి ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా అందరూ కూడా కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి ఈ అంశాన్ని కూడా ఆ రోజు 6 నెలల క్రితమే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మనోజ్, ఇప్పుడు తాజా ఘటనపై నివేదిక మాత్రం మరి కొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా మనం చెప్పుకునే కార్మిక నాయకులు అలాగే కార్మిక సంఘాల ప్రతినిధుల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల మాటలు బట్టి ఎంట్రాప్డ్ గ్యాస్ గా చెప్పుకునే అంశం, అంటే సహజంగా లిక్విడ్ స్టీల్ ప్రవాహం అట్లాగా వెళ్తుంది లాటిన్ లోంచి, అలాగే కన్వేయర్ బెల్ట్ పైకి పంపడం, ఆ తర్వాత ఆక్సిజన్ దాన్ని మిక్స్ చేయడం వల్ల లిక్విడ్ స్టీల్ సాలిడ్ స్టీల్ గా మారుతుంది. అయితే ఈ రెండు, అంటే మనం మొదటి నుంచి ఆర్టీవీ అదే అంశాన్ని చెప్పడం జరిగింది. మొన్న సాయంత్రం ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఇది ఒక ప్రమాదం జరిగింది, దానికి ముందే మరొక ప్రమాదం 2లో జరిగిందని చెప్పడం జరిగింది. ఈ అంశాలపై ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. దీనిపై నిర్దిష్టంగా ఒక సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే మనోజ్, మరోవైపు నిన్న కూటమి నాయకులు పరామర్శలో కొనసాగే, ఈ రోజు చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 7 హిల్స్, అలాగే మరొక హాస్పిటల్ షీలా నగర్ వద్ద ఉన్న ఆసుపత్రుల్లో కూడా ఈ రోజు బాధితులను పరామర్శించడానికి 11 గంటల సమయంలో వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఘటనలో ముందుగా ఒక ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి కార్మికులు వెంటనే మరో ప్రమాదం జరగడంతో 9 మంది మరణించారు. సో మొదటిగా జరిగినటువంటి ప్రమాదంలో 16 మంది అక్కడి నుంచి సేఫ్గా బయటపడగలిగారు. ఒలికింది మొదటిసారి SMS 2లో 60 టన్నుల ఆ బకెట్, ఐరన్ వాటర్ బకెట్ ఒలికింది. సెకండ్ సారి ఆ ఇన్సిడెంట్స్లో డైరెక్ట్గా ఆ కార్మికులపై పడిపోయింది. 1500 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నటువంటి ఆ ఐరన్ వాటర్ బకెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దాంట్లో 9 మంది మరణించారు. సో ఇంతటి స్థాయిలో ప్రమాదం ఎప్పుడు జరగలేదు మా అనుభవంలో అని చెప్పి చాలామంది కార్మిక సంఘాల